ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. దగ్గర పడుతుంది తొందరగా కానీ ఇది అయిపోయినట్టే కాదు. అన్ని తెచ్చుకున్నారా? తలవాల బియ్యం పుస్తకం అన్ని పట్టుకొచ్చిల్లా? అన్ని సిద్ధం మరి టైం మీద అన్ని ఉండాలా? మళ్ళా తెచ్చినాం. మీరు అన్ని సిద్ధం చేసుకొని రండి. మిగతా పనులక్క నేను చూసుకుంటా. సరే మీరు వెళ్ళండి. తొందరగా రండి, మరి లేట్ చేయకు. సరే వస్తాం. భవాని అనిల్ ఎటువంటి బయట ఏదో పని తలవాల బియ్యం తీసుకొచ్చిరా? తీసుకొచ్చినాం మావయ్య. మౌనిక ఆ బాపు పుస్తమట్టలు తెచ్చిరా? తెచ్చినామే. మరి అల్లుడు ఎటువంటి కనబడతాడు? అల్లుడు ఆఫీస్ పని మీద బెంగళూరు పోయిండే. సరే కానీ అవన్నీ తీసుకోరారి. యోగి పారాని పెట్టినాక తీసుకొస్తా. అక్క చెప్పు చెల్లె. ఏమైంది చెల్లె? ఎందుకు ఎడతాను చెల్లె? వదినే పుస్తే మటలు తీసుకొద్దా. తలవాల బియ్యం కలుపుర్రి, అయ్యారి దగ్గరికి పోదాం. సరే గవిటకు.
ఎందుకు ఎడతానవరా మేము లేవా కూకోడు ఏడో బుజ్జి ఎడితే మీరు ఎడతారా మీరు సంపాదించారా కానీ ఏడవకు బుజ్జి మేము లేవా అందరం అరే ఎందుకు ఎడతాను రా బుజ్జి ఏడవకు మేము లేవా మేమందరం వదినే అక్క అన్న అందరు కలిసి పెళ్లి పెద్ద లెక్క పెళ్లి చేస్తారు నీకు మారాణ పెట్టుకొని భాష్యం కట్టుకొని ఏడవద్దు మేము లేవా మేము అందరం ఉన్నాం కదా నీకు ఎందుకు ఏడవ అదు ఏడవ కదు అనిలు ఏం చేస్తాను ఇట్లా చెల్లె ధైర్యం చెప్పా చెల్లి ఏడువకరా నువ్వు పుట్టుడు చిన్నమ్మ చచ్చిపోయింది తల్లిలా చూసుకోవాల్సిన సౌతి తల్లి నిన్ను రాసి రప్పాన పెట్టింది అది తిట్టినా కొట్టినా చూసుకుంటున్నా కానీ దగ్గరికి వచ్చి ధైర్యం లేకపోయినా ఏడువకు అది అన్నీ మర్చిపో ఈ అన్న నీకున్నాడు నీకే ఆపద వచ్చినా నేను ముందుంటా దగ్గరుండి నేను పెళ్లి చేస్తా సీను నీకు కంటికి నీరు రాకుండా కాపాడుతారా నువ్వు ఎవరినైనా ఎందుకు ఎడతాన్నావురా మేమందరం ఉన్నాం ఏడువకురా ధైర్యంగా ఉండు ఏడువకు చెల్లె మేమందరం ఉన్నాం కదా ఏడువకు నాదేం పుట్టకన్నా నేను పుట్టినాక నా తల్లి చచ్చిపోయింది కొండంత బలగా ఉండగా కూడా నేను కిట్ల పెళ్లి చేసుకున్నాడు ఏంటన్నా ఎన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు చాలు చెల్లె ఈ కష్టాలన్నీ పోవాలంటే ఈ పెళ్లి జరగాలి అవునక్క తల్లి స్థానం నుండి మంచి చెడు చూసుకోవాల్సింది నీ పానాలు తీయడానికి కూడా వెనకడలేదు అసొంటి సవిత్ తల్లి ఈడ లేదని బాధపడుతున్నావా ఎందుకు ఎడతానవే అందరం ఈయనే ఉన్నాం కదా నువ్వు మంచిగా ఉండాలనే మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం ఏడువకు చెల్లె సీను ఇరా ఇక నుండి మంచి అయినా చెడైనా నువ్వే చెల్లెను మంచిగా చూసుకో అక్క పెళ్లి ముహూర్తం టైం అవుతుంది సప్న ఎందుకు వెళ్తాను నువ్వు అనుకున్నట్టే కదా ఈ పెళ్లి జరుగుతుంది ఏడవ బాపు ఎటు పోతాను నీ నడువుని బిడ్డ నేను అత్త చిన్న పని ఉన్నది సరే తొందరరా స్వప్నకి ఏమైంది ఎందుకు కలగదు పడిపోయింది ఇది వాన్తోని మాట్లాడద్దంటే మాట్లాడుతాందిరా ఆ మంటతోని తిండి పెట్టక కడుపు మార్చిన ఆకలి ఆకలి అని ఒర్రిందిరా అన్నంలా గొడ్డు కారం కలిపి పెట్టిన ఆ మంట వశం గాక కండ్లు తిరిగి కింద పడ్డది
నాకే ఏడ సత్త మన మీదకి వస్తుందో అని భయానికి నేను ఫోన్ చేసి రమ్మన్నా. కడుపు మార్చిన కదరా, నీరసంతోని కండు తిరిగి కింద పడ్డదని డాక్టర్ అన్నాడు కదా. లేత్తత్తి ఏం జావది. అరే అది మాలేత్తది గాని పా అడ కూర్చుందాం, కాళ్ళ నేను వస్తానే. దారిద్ర మొక్క. సప్నకకు ఏమైందట కదా, కళ్ళు తిరిగి పడ్డదట కదా, ఇప్పుడు ఎట్లున్నది, ఏమైంది? అది మంచిగానే ఉన్నది, ఏమూ సావలేదు. అయినా ఎందుకంత ఎగపోసుకుంటుంది కత్తాను? ఏందత్తమ్మ గట్ల మాట్లాడుతున్నావు? దానికి ఏం కాలేదు. పొరే అత్తమ్మ ఒక్కసారి అక్కని చూసిపోతా. చెప్తాంటే అర్థమైతలేదా? ఏం కాలేదు, మంచిగానే ఉన్నది. పోరి మీరు. నీ పొగరబోతు మాటలు పోవాలంటే ఏం చేయాలనో నాకు బాగా తెలుసు. అరే దానికి ఎవరు చెప్పిర్రా? దరిద్రదారి ఏవట్టి గిత్త నిమ్మలం లేదు, తలకాయ నొప్పి లేపుతాంది. అబ్బా నేను లేకుండా నా సవితి బిడ్డకు పెళ్లి చేయడానికి మీరంతా ఎవర్రా? సిగ్గులేదా నీకు? సిగ్గుపడేంత తప్పు నా చెల్లెం చేసింది? ఒసేయ్ పిల్లలు లేని గొడ్రాలివి, సిగ్గు లేకుండా దీనికి దగ్గరుండి పెళ్లి చేద్దామని వచ్చినవానే? ఛీ ఫు! నీదో బతుకు, నువ్వో మనిషివి. నన్ను గొడ్రాలు గొడ్రాలని ఆ నోటితో ఎన్నో సార్లు అన్నావు, మరి నువ్వెంత మందిని అన్నావు చిన్నమ్మ? నన్ననే అధికారం హక్కు నీకెక్కడే? బరాబర్ హక్కుంది, అనే అధికారం కూడా ఉంది. నువ్వు ఆ కొంపలకు రాకముందు అది నా చిన్నమ్మ బిడ్డ, అంటే నా చెల్లె. మంచైనా చెడైనా నేనే చూసుకుంటా, దానికి దగ్గరుండి నేనే పెళ్లి చేస్తా. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వేందే దానికి పెళ్లి చేసేది? పెళ్లి చేస్తే నేను చెయ్యాలి, ఎందుకంటే ఇన్ని రోజులు దాన్ని సాధినందుకు పెళ్లి చెయ్యాల్సింది నేను, నువ్వు కాదు. నాకు ఈ పెళ్లి నచ్చలేదు, ఈ పెళ్లి జరగనియా. కన్న తండ్రిగా నేనున్నా, నువ్వేందే జరగనీయకపోయేది? నా బిడ్డ పెళ్లి నేను చేస్తా. పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓయా. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, కోలమ్మకు పొట్టేలును చేస్తే ఓయా. అత్త మామ దేశం నుంచి వచ్చిండా? ఆ విషయం నీకు తెలుసా? నాకు తెలియదురా, అసలు ఆయన దేశం నుంచి వెళ్ళి ఎప్పుడు వచ్చిండు, ఎందుకు వచ్చిండు, నాకు ఇదంతా ఏం తెలియదు. కొంపదీసి ఆస్తి కోసం దాన్ని కొట్టింది, దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్న ముచ్చట అన్ని ఈయనతో చెప్పిండ్రారా వీళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం అత్త? చిన్నబాబు దేశం నుంచి ఎట్లొచ్చిండు అనుకుంటానవా? నువ్వు ఆడే ఆటల్ని ఆపడానికి మేమందరం దేశం నుంచి రప్పించినాం. ఏమయ్యా,
దేశం నుంచి వెళ్ళి ఎప్పుడు వచ్చిను? కట్టుకున్న దానికి కనీసం ఒక్క మాట చెప్పకుండా వచ్చిను. నేను పెళ్ళాన్ని కాదా? ఇన్ని రోజులు నన్ను దూరం ఉంచి ఎట్లున్నావయ్యా? నాకేం చెప్పబుద్ధి కాలేదా? చెప్పు. అగో చూడయ్యా, చూడు నీ బిడ్డను చూడు. నీకు బిడ్డ అంటే ప్రాణం కదా. అగో నీ బిడ్డ చేసే పని చూడు ఒకసారి. నువ్వు దేశం పోయినప్పుడు నీ బిడ్డను నా దగ్గర ఇడిచిపెట్టి పోయినావు కదా. నీ బిడ్డకు కాలు కింద పెడితే మట్టి అంటకుండా సాధిన. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నా. నిన్ను నన్ను కాదని వరి తెగించి ఎవరో పెళ్లి చేసుకుంటాంది. ఆపే నీ నంగనాచి మాటలు. నా బిడ్డను ఇంకొక మాట అన్నా నీ పన్ను రాలగొడతా. నా బిడ్డ నా ఇంటి దేవతనే. దాన్ని ఒక్క మాట అన్నా చీరి బొంద పెడతా. ఏమైందా? ఎంతసేపు ఎత్తారు? ముహూర్తం టైం అవుతుంది. ఎట్లయితే ముహూర్తం దాడిపోద్ది మరి. ఏ అయ్యగారు, నీవు తెలుసుకోవాల్సిన పంచాయతీ బాగున్నది. అది అయిపోయినాక దానికి నువ్వు పెళ్లి చేస్తావా లేకపోతే నేను పెళ్లి చేస్తానా చెప్తా. ఏందే నువ్వు చెప్పేది? ఏంటిది? ఏంది నువ్వు చెప్పేది? నా బిడ్డ పాల్లాగే వయసులో నా భార్య చనిపోతే దాని ఆలన పాలన చూసుకుంటావని నిన్ను చేసుకున్నా. కానీ నువ్వేం చేసినావు? రాబందు లెక్క పీక్క తిన్నారు. నిన్ను నమ్మి నేను దేశం పోయినా. ఆస్తి కోసం దాన్ని కొట్టరాని కొట్టుడు కొట్టిరు కదా. ఎన్నో హింసలు, పెట్టరాని హింసలు పెట్టిరు కదని. ఇవన్నీ నాకెట్లా తెలుసు అనుకుంటానవా? నా అల్లుడు చెప్పిండు. నా అల్లుడు సీను, నా అల్లుడు. నీకు తగ్గల్లుడు వచ్చిండు. ఇక నీ పప్పులు ఏముడుకై. నా బిడ్డ పెళ్లి నేనే చేస్తా. నచ్చకుంటే వెళ్ళిపో. అత్త, నాకు స్వప్న కావాలి. నేను స్వప్నం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. దాన్ని తీసుకురా. నువ్వు తీసుకొస్తావా నేను తీసుకొచ్చుకోవాలా? ఇంకా నిలబడుతున్నావేంది అత్త? నువ్వు తీసుకొస్తావా నన్ను తీసుకొచ్చుకోమంటావా? ఇన్ని రోజులు నీ ముఖం చూసి ఆగినా. ఈ కాగు నా వల్ల కాదు, నేనే పోయి తీసుకొచ్చుకుంటా. ఎక్కడికి రా? నా కూతుర్ని చేసుకోవడానికి ఏ అర్హత ఉందిరా నీకు? ఎందుకు? వానికి బరాబర్ అర్హత ఉన్నది. నా అల్లుడికి ఏం తక్కువ? కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. ఆస్తులు ఎవరికి కావాలి? మనిషికి కావాల్సింది మంచి గుణం. అది వీడిలో లేదు. తాగుబోతోడు, తిరుగుబోతోడు. నా కూతురికి సరైన జోడి కాదు. నా కూతురికి సరైన జోడు నా అల్లుడి సీను. నా మేనల్లుని పెళ్లి చేసుకుంది అది ఈ భూమి మీదనే బతకద్దు. దాని సావు చూసినాకనే ఈ గుళ్ళకెళ్ళి నేను బయటికి పోతా. ఎవరమ్మా నువ్వు? శుభకార్యానికి వచ్చి అశుభ మాటలు మాట్లాడుతున్నావు. ఎవరయ్యా ఈవిడ? బయటికి పంపించేయండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటారా? మెడబెట్టి గెంటేయమంటారా? దాన్ని నా మేనల్లునికి ఇచ్చి పెళ్లి చేస్తా అని వానికి మాట ఇచ్చిన. నన్ను కాదని నాకు నచ్చని పెళ్లి చేస్తాను కదా. నాకు నచ్చని కాడ ఒక్క నిమిషం కూడా నేనుండా. రేయ్, నన్ను కాదని పెళ్లి చేసుకుంటానో కదనే, వాంతో నువ్వు సంతోషంగా ఎట్లుంటావో నేను చూస్తా. పారా. ఆగవే. నేను నా బిడ్డ నచ్చినప్పుడు నేను కట్టిన తాళెందుకు? నేను కట్టిన తాళి ఇచ్చేసాయి. ఇంకేం చూస్తాను? ఇచ్చేయి. వద్దు నాన్న. చిన్నమ్మ, నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఎన్ని బాధలు పెట్టినా పల్లెత్తి ఒక్క మాట కూడా లేదు. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కనాడన్నా నేను నీకు ఎదురు మాట్లాడలేదు.
నీకు దండం పెట్టి అడుగుతున్న చిన్నమ్మ, నా తల్లి స్థానం నుండి నా పెళ్లి చేయి, నన్ను ఆశీర్వదించు చిన్నమ్మ, నీకు దండం పెడతా. నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదొక్కటే, ఇదొక్కటే కోరుకుంటున్నా చిన్నమ్మ, నన్ను ఆశీర్వదించు. ఏందే నేను ఒక తల్లి స్థానం నుండి నిన్ను ఆశీర్వదించన్నా? నిన్ను ఆశీర్వదించడానికి నేను కన్న పిల్లవు కాదు, నువ్వు నా సవితి బిడ్డవే. అసొంటిది నిన్ను నేను ఎట్లా ఆశీర్వదిస్తా అనుకుంటానవే? నువ్వు గంగల పడి సావేనా? నీ అహంకారానికి మూర్ఖత్వానికి దేవుడు పిల్లలు కాకుండా చేసి నిన్ను గొడ్రాల్ని చేసిండు. అయినా ఒక ఆడపిల్లను కంటే తెలిసేది ఆ బాధ. నీకేం తెలుసు ఆ బాధ? కంటే తెలుస్తుంది కన్నపేగు విలువేందో. ఛీ, నువ్వు మనిషివేనా? నీది ఒక ఆడపుట్టికేనా? థూ. చూడు చిన్నమ్మ, మంచికో చెడుకో ఆ దేవుడు నీకు పిల్లల్ని ఇయ్యలేదు. మా చెల్లె నువ్వు కన్నబిడ్డ లెక్క చూసుకోవచ్చు. మా బాబాయ్ నిన్ను పెళ్లి చేసుకుంది దాన్ని కన్న తల్లి లెక్క చూసుకుంటావని, కష్టపెడతావని కాదు. నువ్వు ఆస్తి కోసమే మా బాబాయిని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే నిన్ను అసలు పెళ్లి చేసుకునేటోడే కాదు. ఇన్ని తెలిసిన మా చెల్లె నన్ను ఆశీర్వదించు చిన్నమ్మ అన్నది అంటే దాని మనసేందో నీకు అర్థమైతలేదా చిన్నమ్మ? దానికి ఇంకెవరున్నారు? అత్తమ్మ, మేము నీకు చెప్పే అంత పెద్దోళ్ళం కాదు. మామయ్య దేశంలో ఉన్నన్ని రోజులు సప్నక్కను ఎంత బాధ పెట్టాలనో అంత బాధ పెట్టిను, ఎంత కష్టపెట్టాలనో అంత కష్టపెట్టిను. ఈ ఎండలో నిల్చోబెట్టిను, తిండి పెట్టక కడుపు మార్చినవు, ఎవరితోటి మాట్లాడనీయలే, పక్కంటి పోనీయలే, ఎక్కడికి పోనీయలే, ఎవరితోటి ఒక మాట మాట్లాడనీయలే. నువ్వెంత బాధ పెట్టినా కూడా ఆమె లోపల ఆమెనే గుమిలిపోయింది, కానీ ఏనాడు ఒకరికి చెప్పుకోలేదు. నీ గుణం తెలిసి నువ్వు వేసే అరాచకాలు నిలదిద్దామని ఇంటికి నలుగురు అత్తే నిన్ను పల్లెత్తు మాట అనకుండా చూసుకునేది సప్నక్క. అయినా నీకేం తక్కువైంది అత్తమ్మ? సప్నక్క నిన్ను ఏం కష్టపెడుతుంది, ఏం బాధిస్తుంది? ఆమె వేసిన తప్పైంది అత్తమ్మ. ఆమె మనసు నీకెందుకు అర్థమైతలేదు? అత్తమ్మ, నీ కడుపున పుట్టిన నీ బిడ్డనే ఉంటే నువ్వు గిట్లనే చేద్దువా? నా బిడ్డ మనసేంది, నా బిడ్డ సంతోషం ఏంది అని ఒక్కసారి ఆలోచించకపోదువా? అయినా మా అన్నకేం తక్కువ అత్తమ్మ? మా అందరికి నచ్చిన మా అన్న నీకెందుకు నచ్చుతలేడు? ఇప్పటికైనా నీ గుణం మార్చుకో. మా అందరి ఆలోచన ఏందనేది ఒక్కసారి ఆలోచించుకో అత్తమ్మ. అక్క, ఇన్ని రోజులు బావలేడు, నీ ఆటలన్నీ సాగినాయి, ఇప్పటికైనా ఇచ్చిపెట్టు, అది ప్రశాంతంగా బతుకుతుంది. ఏహే, ఒక మనిషి బాధ ఇంకో మనిషికే అర్థమవుతుంది. మనిషి రూపంలో ఉన్న రాక్షసి మా చిన్నమ్మకేం అర్థమవుతుంది? బాపు, చెల్లెకు నేనున్నా, చెల్లె పెళ్లి నేను చేస్తా, కాళ్ళు నేను కడుగుతా, కన్యాదానం నేను చేస్తా. నీకు ఇంకేం కావాలి బాపు? రా, దాన్ని విడిచిపెట్టు, అది పోనీ. అవును బిడ్డ, నువ్వన్నది నిజమే. దీని కన్న తల్లే చచ్చిపోయింది, సవితి తల్లి. దానికి ప్రేమ అనురాగాలు ఏం తెలుసు బిడ్డ? అయినా ఇన్ని రోజులు చేసిందంతా నా ఆస్తి కోసమే కదా. ఈ ఆస్తి పాస్తులని నీ నెత్తి మీద పెట్టుకుని గంగలదు. మళ్ళీ నాకు కనబడకు. వెళ్ళిపో. నీకు నాకు ఏ సంబంధం లేదు ఈ రోజు నుండి. వెళ్ళిపో. అట్లా మాట్లాడకయ్యా, నా మాటిను. ఇన్ని రోజులు నేను చేసిన ఈ విలువ తక్కువ పనుల వల్ల కట్టుకున్న భర్తనే దూరం అవుతాడు అనుకోలేదు. ఈ వయసులా నన్ను దూరం పోయి బతుకు అంటే నేను ఎట్లా బతుకుతున్నా అయ్యా? ఎవరి కోసం బతుకుతా? చెప్పయ్యా, చెప్పు. సప్న, సప్న,
నిన్ను కొట్టినా తిట్టినా చిత్రహింసలు పెట్టిండే. వేరేటోనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడ కట్నం పోయాల్సి వస్తుందో అని, ఈ ఆస్తి మొత్తం ఎక్కడ వానికి దక్కుతుందో అని, నా మేనల్లుడికే దక్కాలని నా స్వార్థం కోసం నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నానే. స్వప్న, చిన్న వాడివైనా కూడా పెద్ద మనసుతో నన్ను క్షమించు స్వప్న. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతానయ్యా, నీ కాలు మొక్కుతా. నువ్వు మారవు, నీ లోపల మార్పు రాదు. పో, వెళ్ళిపో. అట్లనకయ్యా, ఈ కాడ నుంచి నా బుద్ధి మార్చుకుంటా, నేను కూడా మారుతా. స్వప్నని నా కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా. స్వప్న, నీకు దండం పెట్టని, నీ కాలు మొక్కుతానే. నువ్వన్నా చెప్పే, నేను నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటానే. దేవుడు నాకు బిడ్డని ఇయ్యనందుకు నువ్వే నా బిడ్డ అనుకుంటానే. అందుకే నాకు దేవుడు పిల్లలు ఇయ్యలేదు, నువ్వు నా బిడ్డవేనే. నువ్వన్నా చెప్పే, నువ్వు కూడా నమ్ముతలేవా అని నీ కాలు మొక్కుతానే. చెప్పే, నువ్వు చెప్తున్నా తింటాడు. నాన్న, ఇన్ని రోజులు నేను చిన్నమ్మతోటే ఉన్నా, ఏ ఒక్క రోజు నాకు కన్న తల్లిలాగా అనిపించలేదు. కానీ ఇప్పుడు చిన్నమ్మ నా పక్కకు వచ్చి మాట్లాడుతుంటే నా తల్లి నాతోటి మాట్లాడుతుంది అనిపిస్తుంది. నాన్న, చిన్నమ్మని క్షమించు నాన్న, నా కోసం క్షమించు నాన్న. ఇప్పటి నుంచి మంచిగానే ఉంటా ఉంటుంది కదా, మంచిగానే ఉంటది, క్షమించు నాన్న. నా బిడ్డ సుఖ సంతోషాల కోసం నేను క్షమిస్తాను. ఇక్కడి నుండి అయినా మంచిగా ఉంటాయ్యా, ఉంటా. స్వప్న నీకే బిడ్డ కాదు, నాకు కూడా బిడ్డనే. తమ్మి, పారి పొద్దుపోతాంది, పారి ఎందుకు చూస్తారు? పా అయ్యగారు, ముహూర్తం టైం వెళ్ళిపా. పారి. అత్త, నా పరిస్థితి ఏంది? నోరు మూసుకొని రా. అల్లుడు పా, పా బిడ్డ, పా.